ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ జ్ఞానసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగాయత్రీ మాత్రే నమ. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. మాఘపురాణము 26వ అధ్యాయము. పుణ్యక్షేత్రములలో నదీస్థానం. అనేక పుణ్యపురుషుల వృత్తాంతములను, మాఘమాసస్థాన మహిమను దిలీప మహారాజునకు వశిష్ఠుల వారు వివరించగా, ఆ రాజు, మహర్షి, మీ కృప వలన అనేక వృత్తాంతములను తెలుసుకుని కృతార్థుడనైతిని. కానీ మరి ఒక సంశయము నాకు కలదు. అది ఏమనగా, మాఘమాసమందు ఏ ఏ తీర్థములు దర్శింపవలనో సెలవిండు అని వినమ్రుడై కోరగా, వశిష్ఠుల వారు మరలా ఇట్లండ్రి: దిలీప మహారాజా, మాఘస్థానములు చేయుటయందు ఆసక్తి గలవారలకు ముఖ్యమగు తీర్థమహిమలను గురించి వివరించెదను, శ్రద్ధగా ఆలకింపుము. మాఘమాసములలో నదీస్థానము ముఖ్యమైనది. మాఘస్థానములు చేయలేక తీర్థములు సేవించిన చాలుడని అనుకొనుట అవివేకము. ఏలననగా, మాఘమాసములో ఏ నదిలోని నీరైనను గంగా నీటితో సమానము. అందుచేత మాఘమాసములో నదీస్థానము సర్వపాపహరమైనది, అవశ్యమైనది కూడా. అటులనే ప్రయాగ అతి ముఖ్యమైన క్షేత్రం. ఈ భరతఖండములో అతి ప్రధానమైన గంగానది సముద్రంలో కలియు చోట మాఘస్నానం ఆచరించిన 7 జన్మలలోని పాపములు సహితము హరించును. మాఘమాసములో నదీస్థానముతో పాటు విష్ణు దేవాలయములు, మహేశ్వరాలయములు మొదలగు 360 పుణ్యక్షేత్రములు దర్శించిన ఎడల గొప్ప ఫలము కలుగుటయే కాక మరలా జన్మనేది కలుగదు. మాఘశుద్ధ దశమి నాడు చేసిన లక్ష్మీనారాయణ వ్రతం విత్తప్రదం. ఇక త్రయంబకమున ఒక ముఖ్యమైన క్షేత్రం గలదు. ఇది పడమటి కనుమల దగ్గర ఉన్నది. అచ్చటనే పవిత్ర గోదావరి నది జన్మించింది. గౌతముడు తన గోహత్యా దోషమును పోగొట్టుకొనుటకిచ్చటనే ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేసి గోహత్య జరిగిన ప్రాంతం మీదుగా గోదావరిని ప్రవహింపజేశాడు. కావున మాఘమాసములో గోదావరి యందు స్నానము చేసిన ఎడల తక్షణమే సకల పాపములు హరించిపోవుటయే కాక ఇహమందు పరమందు కూడా సుఖపడుదురు. మన దేశంలో ఎన్నో నదులున్నాయి. ప్రతి నదీ తీరమున ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి. ఆ నదులలో మహానదులు, పుణ్యనదులు ముఖ్యములు. అవి 100కు పైగా ఉన్నాయి. అటువంటి కొన్నిటి పేరు స్మరించినచో ఆ నదీ తీరాలలో ఉన్న క్షేత్ర దేవతలను కూడా స్మరించినట్లే అగును. అందుకని కొన్ని ప్రధానమైన నదుల పేర్లను గుర్తు చేసుకుందాం. నందిని, మందాకిని, నళిని, తామ్రపర్ణి, భీమరథి, గంగా, యమున, వేత్రవతి, పంపానది, కృష్ణవేణి, మహేంద్రతనయ, గోదావరి, నర్మదా మొదలైనవి మహానదులు. భగీరథి, గంగ, నర్మద, యమున, సరస్వతి, కృష్ణవేణి, బహుద, భీమరథి, తుంగభద్ర, రేణుక, మలాపహారి, కావేరి, కృతమాల, తామ్రపర్ణి, విశోక, కేశకి, గండకి, విచిత్రిక, వశిష్ఠప్రవర, కాశ్యపి, సరయు, సర్వపాపహరి, కుశావతి, ఫల్గుణి, కరతోయ, పుణ్యద, ప్రణీత మొదలైనవి పుణ్యనదులు. మహానదులు చిరకాలము నుండి ప్రవహించినవి. పుణ్యనదులు మహాత్ముల ప్రయత్నం వలన వారి పుణ్యము కొలది ప్రవహించి వారి పుణ్యమును అందించునవి.
రెండు విశిష్ట లక్షణములు కలిగిన గంగా యమున మొదలైన నదులు మహానదులుగాను పుణ్యనదులుగాను అయి ఉండవచ్చును. ఈ నదులలో చేసిన స్నానం విశేష ఫలప్రదం. మనం ఆ నదులలో స్నానము చేయలేకపోయినను పవిత్ర మాఘమాసమున వాని పేర్లను తలుచుకున్నను పుణ్యమే కదా. ఈ స్మరణ వలన ఆ నదులను ఆ నదీ తీరముల యందున్న పవిత్ర దైవములను కూడా స్మరించినట్లగును కదా. గౌతమి నదిలో మరికొన్ని ప్రసిద్ధములకు ఉపనదులు కూడా కలిసి తమ తమ స్నేహ సౌభాతృత్వములను చాటుతున్నవి. అటులనే వరంతప అను ఉపనది ప్రవహించే చోట కూడా శివుడు లింగాకారంతో వెలిసి ఉన్నాడు. దానికి ఆవలగా ప్రభాసమును క్షేత్రము గలదు. ఆ క్షేత్రము బ్రహ్మహత్యా మహాపాపములను సైతము పోగొట్టగలదు. ఇందుకొక ఇతివృత్తము కలదు, సావధానుడవై ఆలకింపు. విష్ణుమూర్తి నాభికమలమున పుట్టిన బ్రహ్మకును ఈశ్వరునకును 5 స్థలాలు ఉండేవి. ఈశ్వరునికి పంచభక్తుడు త్రినేత్రుడు అని పేర్లు కూడా కలవు కదా. బ్రహ్మదేవుడు నాకును 5 తలలున్నాయి, నేనే గొప్పవాడనని శివునితో వాదించెను. ఇద్దరూ గర్వముతో వ్యవహరించినందున చిలికి గాలివాన వలె వారిద్దరి మధ్య కలహం పెద్దదయ్యను. కడకు ఇద్దరూ యుద్ధము చేయగా శివుడు బ్రహ్మ యొక్క 5వ తలను నరికివేశను. వెంటనే శివునకు బ్రహ్మహత్యాపాతకము చుట్టుకొన్నది. శివుడు భయపడి తాను నరికిన బ్రహ్మతలను చేతపట్టుకొని ముల్లోకాలు తిరుగుతుండగా క్రమంగా చేతిలో ఉన్న బ్రహ్మతల ఎండిపోయి పుర్రెగా అయింది. ఈశ్వరుడు సహజంగా అందమైనవాడు. అతడు భిక్షాటనకు వచ్చి భిక్షాందేహి అనగా గృహిణులు భిక్ష పట్టుకొని గుమ్మము కడకు రాగా శివుని జగన్మోహనాకారమును చూచి మోహితులై భిక్ష వేసి శివుని వెంట పోవుచుండిరి. ఈ విచిత్రమును మునీశ్వరులు చూచి కోపం కలవారై తమ భార్యలు శివుని వెంట పోవుట సహించలేక అతనికి పురుషత్వము నశించునుగాక అని శపించిరి. ఈశ్వరుడును చెయ్యునదిలేక కింద పడిపోయిన ఆ లింగమునందే ఐక్యమైపోయాడు. అట్లు శివుడు లింగాకారముగా మారినందువలన ఆ లింగము అమితమైన తేజస్సుతో ప్రకాశించుతుండెను. కోటి సూర్యుల తేజస్సు కలిగి ప్రళయము సంభవించునా అన్నట్లు భయంకరంగా ఉండెను. అప్పుడు బ్రహ్మ విష్ణువులు శివుని వద్దకు వచ్చి శివుని ఓదార్చి ప్రయాగక్షేత్రములకు తీసుకువెళ్ళి అక్కడ శివునికున్న బ్రహ్మహత్యాది పాపములు పోగొట్టిరి. ఆ విధంగా భూలోకమునకు వచ్చి శివుడు అప్పట్నుండి లింగాకారంగా మారినందున భక్తులు ఆ లింగాకారమునే పూజించుతూ శివ సాన్నిధ్యమును పొందగలుగుతున్నారు. ఇవం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.